CO4 మన గ్రాఫ్స్ రా. CO4లో కాన్సెప్ట్స్ చెప్తా ఉండు. బుక్ ఎదురు అది. ఇంకో మనకు CO4లో కాన్సెప్ట్స్ గ్రాఫ్స్లోని టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్లో 4 టైప్స్ ఉంటాయి. డైరెక్టెడ్ గ్రాఫ్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్, ఇది తెలిసిందేగా. సైక్లిక్, అసైక్లిక్. ఓకే, నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్స్లో 3 టైప్స్. అడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషను, లింక్డ్ రిప్రజెంటేషను, ట్రాన్సిటివ్ క్లోజర్ రిప్రజెంటేషను. ఇంకా స్పానింగ్ ట్రీ ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అందులో మినిమం స్పానింగ్ ట్రీ. ఇదంతా CO1లో చదువుకుంది. ప్రిమ్స్ అల్గోరిథం, క్రిస్కల్స్ అల్గోరిథము. నెక్స్ట్ ఇది ఒకటి నేర్చుకుంటే అయిపోద్ది CO4లో. మేబీ ఇవి లాంగ్ రావచ్చు. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్. ఇప్పుడు గ్రాఫ్స్లోని ఫస్ట్ కాన్సెప్ట్. గ్రాఫ్స్ అంటే ఏంటి అసలు? గ్రాఫ్స్ అంటే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. Graphs are the non-linear data structures which contains vertices and edges. Vertices are the nodes which store the data and connecting paths are the edges. అంటే గో ఇవి vertices, ఇవి edges. వీటిని కనెక్ట్ చేసేవి edges. డెఫినేషన్ అడిగితే ఇదే రాసేయండి. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. డైరెక్టెడ్ గ్రాఫ్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్. డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే డైరెక్షన్ చూపిస్తుంది. అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏం డైరెక్షన్ ఏం స్పెసిఫై చేయదు, అంతే తేడా. ఓకేనా? ఇదిగో సైక్లిక్ గ్రాఫ్, అసైక్లిక్ గ్రాఫ్. సైక్లిక్ అంటే ఏం లేదు, ఒక క్లోజ్డ్ లూప్ ఫామ్ చేస్తే అది సైక్లిక్. అలా ఏం లేకుండా సైకిల్ అంటే క్లోజ్డ్ సైకిల్, ఒక లూప్ని ఫామ్ చేస్తే కంటిన్యూస్గా, అది సైక్లిక్ గ్రాఫ్. అలా ఏం కాకుండా ఇష్టం వచ్చిన డైరెక్షన్స్లో ఉంటే అది అసైక్లిక్ గ్రాఫ్, అంతే. నెక్స్ట్ రీప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్స్లో 3 టైప్స్ అని చెప్పాను కదా. అడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్, లింక్డ్ రిప్రజెంటేషన్, ట్రాన్సిటివ్ క్లోజర్ రిప్రజెంటేషన్. ఇందులో అడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఏంటంటే మనం అదే మ్యాథ్స్లోని CO3 or 4లోనే చేసినట్టున్నాం కదా ఫస్ట్ సెమ్లో. అందులో ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు ఏ ఉంది, ఇందులో ఇది ఒక గ్రాఫ్ తీసుకుందాం. ఈ గ్రాఫ్ ఇది ఒక ఎగ్జాంపుల్ గ్రాఫ్. ఇందులో ఏ ఉంది, ఏకి అడ్జసెంట్ గ్రాఫ్స్, ఏకి అడ్జసెంట్ నోట్స్ వెట్టేసెస్ ఏమున్నాయి? బి ఉంది, అంటే దీనికి కనెక్ట్ అయ్యి బి ఉంది, డి ఉంది, సి ఉంది. సో ఇలా ABCDE రాసుకొని, ఇక్కడ కూడా ABCDE రాసుకొని, ఎక్కడెక్కడైతే ఏ వేటికైతే కనెక్ట్ అవుతుందో, లైక్ ఇప్పుడు డి ఉంది, డి కనెక్ట్ అయింది, సో అక్కడ డి దగ్గర 1 వేస్తాం. సికి కనెక్ట్ అయింది, సికి 1 వేసాం. బికి కనెక్ట్ అయింది, బికి కూడా 1 వేసాం. ఈకి కనెక్ట్ అవ్వలేదు, ఏకి కనెక్ట్ అవ్వలేదు, సో అది 0. మొత్తం అన్నింటికి కూడా అలానే చేయాలి. ఓకేనా? అంతే. నెక్స్ట్ ఇంకా లింక్డ్ రిప్రజెంటేషన్. ఇదేంటంటే ఇది ఏమీ లేదు, ఇది ఏ ఒకటి కనెక్ట్ అవుతుంది కదా, సికి, డికి, బికి. ఇలా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ తీసుకున్నాం అనుకో, ఏ తీసుకొని ఇక్కడ ఏ దేనికి కనెక్ట్ అవుతుంది? బికి కనెక్ట్ అవుతుంది, సో బికి కనెక్ట్ చేసుకుంటాం. తర్వాత డికి, డి ఇక్కడ రాసుకోవచ్చు, లేదంటే తర్వాత రాసుకోవచ్చు, ఎక్కడన్నా రాసుకోవచ్చు. ఈ ఆర్డర్ ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏ సికి కూడా కనెక్ట్ అయింది, ఏ డీకి కనెక్ట్ అయింది, డి కనెక్ట్ అయింది కదా. లాస్ట్లో ఇంకేం లేకపోతే నల్లని రాసేయాలి, అంతే. ఇప్పుడు నెక్స్ట్ బి తీసుకుంటే బి వచ్చేసి ఏ కనెక్ట్ అయింది ఫస్ట్, దాని తర్వాత డీకి కనెక్ట్ అయింది. ఇంకేమన్నా కనెక్ట్ అయిందా? ఇంకా దేనికి కనెక్ట్ అవ్వాలి, లాస్ట్లో నల్లు రాసేస్తాం, అంతే. ఇవన్నీ అంతే. నెక్స్ట్ది ట్రాన్సిటివ్ క్లోజర్ రిప్రజెంటేషన్. ఇదేమీ లేదు, ముందు మనం ఇదేంటి అడ్జసెంట్ మ్యాట్రిక్స్ది ఉంది కదా ఫస్ట్ది, అందులోనే ఎలా చేసాం? ఏ దేనికి కనెక్ట్ అవుతుంది, బి దేనికి కనెక్ట్ అవుతుంది, సి దేనికి కనెక్ట్ అవుతుంది, ఇలా చూసుకున్నాం కదా. ఇక్కడ ఏంటంటే ఏ సికి కనెక్ట్ అవుతుంది, మళ్ళీ సి వచ్చేసి ఈకి కూడా కనెక్ట్ అవుతుంది, అవునా? సో ఇక్కడ ఏం చేయాలంటే A to C 1 పెట్టి, ఏ మళ్ళీ ఈకి కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా 1 పెడతాం. అర్థమైందా? అంతే, ఆ రెండింటికి తేడా. ఇంకా అంతకు మించి ఇందులో ఏం లేదు, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి క్లోజ్డ్ గ్రాఫ్, అంటే స్పానింగ్ ట్రీ కాన్సెప్ట్. స్పానింగ్ ట్రీ కాన్సెప్ట్లో క్లోజ్డ్ గ్రాఫ్ అంటే ఏంటి? ఫస్ట్ క్లోజ్డ్ గ్రాఫ్ అంటే ఏం లేదు, ఎక్కడ ఇది ఓపెన్ అవ్వకుండా మొత్తం ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ చేస్తే అది క్లోజ్డ్ గ్రాఫ్, అంతే. ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. స్పానింగ్ ట్రీ అంటే ఏం కాదు, జస్ట్ ఈ క్లోజ్డ్ గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ గ్రాఫ్కి కొన్ని వెయిట్స్ ఉంటాయి. మనం ఏదో ఒక ఎడ్జ్ ఓపెన్ చేసి స్పానింగ్ ట్రీ గీయాలి. అంటే క్లోజ్డ్ గ్రాఫ్ని ఓపెన్ గ్రాఫ్ కింద కన్వర్ట్ చేస్తే దాన్ని స్పానింగ్ ట్రీ అంటారు. ఇలా ఉంది కదా, దీన్ని ఎటో పక్క ఓపెన్ చేసి
ఇచ్చేస్తే దాన్ని స్పానింగ్ ట్రీ అంటారు. స్పానింగ్ ట్రీస్లో దీంట్లో వెయిట్స్ ఉన్నాయి కదా. మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఇప్పుడు ఏడీ తీసేస్తే ఇవన్నీ కలిపితే అంతా 6 వచ్చింది దీన్ని టోటల్ కాస్ట్. ఇప్పుడు ఇటు సైడ్ బీసీ తీసేసాం, ఇవి కలిపాం 10 వచ్చింది. ఏబీ తీస్తాం, ఇవి కలిపాం 12 వచ్చింది. ఎన్నిటిలో తక్కువ దేనికి వచ్చింది? 6. ఈ ఎడ్జ్ తీసేయడం వల్ల ఇది తక్కువ వచ్చింది. అదే మినిమం స్పానింగ్ ట్రీ, అంతే. మినిమం స్పానింగ్ ట్రీ హూజ్ కాస్ట్ ఈజ్ లెస్ ఆర్ మినిమమ్ ఈజ్ సెట్ టు బి మినిమం స్పానింగ్ ట్రీ, అంతే. ఇదిగో నెక్స్ట్ ఆల్గోరిథమ్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మినిమం స్పానింగ్ ట్రీ. మన సిఓ మ్యాథ్స్లో ఉందిగా, దాంట్లో ప్రిమ్స్ ఆల్గోరిథము, క్రుషికల్స్ ఆల్గోరిథము అవే. మళ్ళీ ప్రిమ్స్ ఆల్గోరిథం అంటే ఏం లేదు, ఫస్ట్ మనం ఇలా ఒక గ్రాఫ్ ఇచ్చాడు మనకి, దీనికి వెయిట్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇదిగో ఫస్ట్ ఒకటి ఎక్కడో దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఏ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇటు నుంచి ఏది తక్కువ ఉంది, ఏకున్న అడ్జసెంట్ సైడ్స్ అన్నీ ఏంటి, ఏబి ఒకటి, ఏసీ ఒకటి పాత్స్ ఇలా వెళ్ళగలదు. సో నేను ఫస్ట్ ఇదిగో ఈ గ్రాఫ్ తీసుకున్నాం, ఏబి ఏసీ, ఓకేనా. ఏబి వెయిట్ వచ్చేసరికి 7, ఏసీ వెయిట్ వచ్చేసరికి 4. అవి ఎలా రాసుకున్న తర్వాత ఈ రెండిట్లో ఏది షార్టో ఆ పాత్తో మనం వేసేసి దాన్ని రిమూవ్ చేసేస్తాం. ఏసీ అయ్యింది, ఏసీ 4 కాబట్టి తక్కువ. సో మనం ఇక్కడ ఏసీ తీసేసి ఏబీని మళ్ళీ రాసుకోవాలి కింద. ఏబీ రాసుకున్నాం, ఏబీ ఈక్వల్ టు 7 అని. తర్వాత ఏ ఎటు వెళ్ళింది, సికి వెళ్ళింది, ఏ నుంచి సికి వెళ్ళిందిగా. ఇప్పుడు సి నుంచి వేస్ ఏంటి, సి నుంచి బీకి వెళ్తుంది, సి నుంచి డీకి వెళ్ళగలదు, సి నుంచి ఈకి వెళ్ళగలదు. ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయో అన్నీ మళ్ళీ కింద రాసుకుంటాం, వాటి వెయిట్స్ వేసుకుంటాం. ఇప్పుడు ఇవన్నిటిలోని దేనికైతే తక్కువ వెయిట్ ఉందో, అంటే ఏ పాత్తో అయితే ఈజియెస్ట్ వే ఉందో అది మళ్ళీ రాసుకుంటాం. సిబి తక్కువ అన్నిటికన్నా, సో సిబిలో మళ్ళీ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇది రిమూవ్ చేసి ఈ 3 మళ్ళీ రాసుకొని సి ఎక్కడికి వెళ్ళింది, బీకి వెళ్ళిపోయింది. బి నుంచి మళ్ళీ డీకి వెళ్ళగలదు, మళ్ళీ వెనక్కి వెళ్ళగలదు, సికి వెళ్ళగలదు. బీకి ఏకి మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఏ నుంచి ముందుకే వచ్చాం. ఒకవేళ ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కండిషను, ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఎక్కడ కూడా క్లోజ్ అయిపోకూడదు గ్రాఫ్. ఫర్ సపోజ్ ఇక్కడ ఏ నుంచి సికి వచ్చింది, సి నుంచి బీకి వెళ్ళింది, బీ నుంచి ఏకి వెళ్తే ఏమవుతుంది, ఇది ఇలా క్లోజ్ అయిపోతుంది కదా. క్లోజ్ అవ్వకూడదు, ఓపెన్గానే ఉండాలి గ్రాఫ్ మొత్తం. అంతే ప్రిమ్స్ ఆల్గోరిథం రూల్స్. ఇలానే చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం అంతా. ఇదంతా చేసిన తర్వాత లాస్ట్కి మనకి ఇలా అయితే సర్క్యూట్, ఇది ఇలా అయితే వస్తుంది అనమాట పాత్. ఇది ప్రిమ్స్ ఆల్గోరిథం. క్రుషికల్స్ ఆల్గోరిథం కూడా ఇంతే, కాకపోతే దీని రూల్స్ వేరే ఉంటాయి అంతే. మనం ప్రిమ్స్ ఆల్గోరిథంలో అంత చేసాం కదా, ఇక్కడ అంత చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఈ అన్నిటిలోని తక్కువ వెయిట్ దేనికి ఉంది, ఫస్ట్ ఈ గ్రాఫ్ తీసుకుంటే, ఈ స్పానింగ్ ట్రీ తీసుకుంటే ఇందులో అన్నిటికన్నా డిఈకి అయితే తక్కువ ఉంది. సో ఫస్ట్ డిఈ వేసుకున్న తర్వాత నెక్స్ట్ బీసీ వేసుకుంటాం. అలా ఆర్డర్ వైజ్ వేసుకుంటే వెళ్తాం. ఎక్కడ కూడా మనకి క్లోజ్డ్ లూప్స్ రాకూడదు. అంతే క్రుషికల్స్ ఆల్గోరిథం. ఇదిగో లాస్ట్కి ఆన్సర్ మళ్ళీ దానికి దీనికి సేమే వచ్చింది. అంతే అయిపోయింది కదా. ఇంకా లాస్ట్ 2 టెక్నిక్స్, రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి అంతే. ట్రాన్స్వర్సల్ టెక్నిక్స్ ఆఫ్ ఏ గ్రాఫ్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏం లేదు, ఈ థియరీ అంతా మీకు నోట్స్ ఉంటుందిలే, చూసుకుంటే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ గ్రాఫ్ తీసుకున్నా, ఓకే. ఈ గ్రాఫ్లోని ఫస్ట్ ఏంటి, ఏ అనేదాన్ని నేను కన్సిడర్ చేస్తున్నా. ఇక్కడ ఇనిషియల్ వెర్టెక్స్ని ఏ నుంచి ఎన్ని వేస్ ఉన్నాయి, బి ఉంది, డి ఉంది, ఈ ఉంది, ఓకే. సో ఏ ఫస్ట్ రాసుకొని ఒక క్యూ తీసుకుంటాం. క్యూ తీసుకొని ఆ క్యూలో ఫస్ట్ ఏ రాసుకొని దాని తర్వాత ఏ నుంచి ఏకి అడ్జసెంట్గా ఎన్ని ఉన్నాయి, బి ఉంది, డి ఉంది, ఈ ఉంది. సో ఆ బీడీని కూడా క్యూలో ఇన్సర్ట్ చేస్తాం. చేసిన తర్వాత ఏని రిమూవ్ చేసేస్తాం, ఓకేనా. ఏని రిమూవ్ చేసి ఏని ఇలా రాసుకుంటాం, జస్ట్ నార్మల్గా పక్కన కింద రాసి మళ్ళీ ఇక్కడ బి నుంచి ఎఫ్కి వెళ్ళగలం, ఓకేనా. సో బి టు ఎఫ్ రాసుకుంటాం. అంటే ఇక్కడ ఈ తర్వాత ఏంటి, ఎఫ్ రాసుకొని బీని డిలీట్ చేసేస్తాం. డిలీట్ చేసి ఏ పక్కన రాసుకుంటాం, ఏ బి అని. మళ్ళీ ఇప్పుడు డి, నెక్స్ట్ డి కదా, డి నుంచి ఎక్కడికి వెళ్ళగలం, జీకి వెళ్ళగలం, ఈకి వెళ్ళగలం. ఈ ఆల్రెడీ రాసేసాం, సో జీ రాసుకుంటాం ఇందులో. ఇక్కడ జీ
ఓకేనా. తర్వాత డీని డిలీట్ చేసి ఏబిడి అని రాసుకుంటాం, ఏబిడి. అలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ రాసుకున్న తర్వాత లాస్ట్కి మనకి బిఎఫ్ఎస్ అయితే ఇదైతే వస్తుంది, ABDEFGHIJK ఇలా అయితే ఆర్డర్లో వస్తుంది. ఇది బిఎఫ్ఎస్, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అనమాట. నెక్స్ట్ది డెప్త్ ఫస్ట్ సెర్చ్. ఇదేంటంటే సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా, కాకపోతే బ్యాక్ ట్రాకింగ్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది, అది ఫాలో అవుతుంది అంతే. జస్ట్ ఈ గ్రాఫ్ ఒకటి ఉంది కదా, గ్రాఫ్ ఉన్న తర్వాత ఫస్ట్ ఏ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ నుంచి బీకి వెళ్తుంది, బి నుంచి ఈకి వెళ్తుంది, ఈ నుంచి జీకి వెళ్తుంది, జీ నుంచి ఐ వరకు వెళ్తుంది. ఐ నుంచి ఇంకెక్కడికన్నా వెనక్కి వెళ్ళగలదా, ఇటు కానీ ఎక్కడికి వెళ్ళలేదు. సో ఎంతవరకు పాసిబుల్ ఉంటుందో అంతవరకు ఇది డీప్గా సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో అక్కడ వరకు మనం రాసేసుకున్నాం. ఓకే, రాసిన తర్వాత ఐ నుంచి ఇంకెక్కడికి వెళ్ళడానికి ప్లేస్ లేదు. సో ఒక స్టెప్ బ్యాక్ వెళ్తుంది, బ్యాక్ ట్రాకింగ్. నువ్వు ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళింది జీకి, జీకి వెళ్ళిన తర్వాత జీ నుంచి ఇంకెక్కడికన్నా వెళ్ళగలదా, జీ నుంచి ఇటు కానీ ఎక్కడికి వేస్ లేవు, పాసిబిలిటీస్ లేదు. సో జీ నుంచి మళ్ళీ ఇంకొక స్టెప్ వెనక్కి వెళ్తుంది, ఈకి వచ్చింది. ఈ నుంచి ఎక్కడికైనా వెళ్ళగలదా, ఈ నుంచి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. అలా ఒక్కొక్క స్టెప్ బ్యాక్ చేసుకొని ఏకి వచ్చిన తర్వాత ఏ నుంచి చెక్ చేస్తే ఏ నుంచి సికి వెళ్ళగలదు. సో రాసుకుంటాం. మళ్ళీ సి నుంచి డీకి వెళ్ళగలదు, డి నుంచి ఎఫ్కి, ఎఫ్ నుంచి హెచ్కి. ఆ పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకొని లాస్ట్కి ABEGI ఇక్కడ వరకు వెళ్ళింది. దాని తర్వాత మళ్ళీ సి నుంచి CDFH. మనం ఇక్కడ ఎలా రాసుకున్నామో ఈ ప్రాసెస్కి అలానే ఇక్కడ కూడా రాసుకుంటాం. ఇక్కడ నోట్స్ లేదంతే.